తల్లిదండ్రులు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 8807474774.
నీ పొందుకోరి వచ్చిన నన్ను తిరస్కరించి శతరత్న మణిహారముని చేజెక్కించుకుందువా? నీ మోసమునకు ఇదే నా శాపము. ఏ అందముతో నన్ను ఆకర్షించితివో ఆ అందము కళావిహీనమై నీవు కురూపివైపోదువుగాక. సందర్భములోనైనను నీవెవరివో చెప్పి నీ నిజస్వరూపము వివరించినా ఆ హారము నేలబడినా హారము యొక్క శక్తి నశించి నిర్జీవమైపోవుగాక. బాబు బాబు నీకేం జరిగింది? నీకేం జరిగింది? అమ్మా, పుష్పంలోనే నా పుత్రుని చూసుకుంటూ మురిసిపోతూ నేను సేవిస్తున్నానే. నీ ఆశ్రయంలో ఉన్న నా బిడ్డకు ఏం జరిగింది తల్లి? ఏ అపాయం జరిగింది? చెప్పు తల్లి, చెప్పు. వసుంధర, స్వామి, ఏమిటి ఘోరం? పువ్వు వికసించి ఉన్నంతకాలం నా బాబు క్షేమంగా ఉంటాడని వరమిచ్చారే, ఇప్పుడు వాడికి ఏం ప్రమాదం జరిగింది? ఏమైనాడు? చెప్పండి స్వామి, చెప్పండి. ఆందోళన పడకు వసుంధర. పుష్పం రంగు మారిందే కాని వికాసం తగ్గి వాడిపోలేదు. నీ కుమారుడికి ఏదో చిన్న గండం కలిగి ఉంటుంది అంతే. అతనికి ప్రాణాపాయం మాత్రం లేదు. ధైర్యంగా ఉండు తల్లి. అర్ధరాత్రి గడిల దగ్గర పడుతున్నాయి. ఎన్ని ప్రకటనలు ఇచ్చినా ఏ ఒక్కడూ నా కుమార్తెను కాపాడడానికి రాలేదు. ఈ క్షుద్రశక్తుల నుంచి కాపాడే వీరుడు ఈ దేశంలో ఎవ్వరూ లేరా? అదిగో మృత్యు మేఘం వచ్చేస్తుంది. మృత్యు మేఘం వచ్చేస్తుంది. ఎవరు? రాకుమారి, రాకుమారి, ఈ హారం ధరించండి. వస్తున్న ప్రమాదాన్ని తప్పించుకోండి. ఎవడా నువ్వు? నువ్వు నీ వాలకం నాకేనండి వెండి. మహారాజా, నా మాట నమ్మండి. ఈ హారాన్ని ధరిస్తే ఆమెకు ముప్పు తప్పుతుంది. ఆమె క్షేమంగా ఉంటుంది మహారాజా. మహారాజా, చూడ్డానికి వీడు భయంకరంగా ఉన్నాడు. ఏం మాయ చేస్తాడో ఏమిటో, వద్దని చెప్పండి. మహారాజా, సందేహాలకి చర్చలకి ఇది సమయం కాదు. ఆలస్యమైతే అందరం విచారిస్తాం. రాకుమారిని మాంత్రికుడు తీసుకెళ్లకుండా రక్షించనియండి. మహారాజా, మీ పాదాలకు మొక్కుతాను, నన్ను అర్థం చేసుకోండి. మహారాజా, అదిగో దగ్గరకు వచ్చేస్తుంది. మహారాజా, మహారాజా. సరే, జరిగేదేదో దొరకమన్నారు. అమ్మా పద్మ, ఆ హారాన్ని అలంకరించుకోమ్మా. రాకుమారి, పోయింది. ఆ మృత్యుమేఘం వెళ్ళిపోయింది. అమ్మా పద్మ, నువ్వు మాకు దక్కావమ్మా, మాకు దక్కావమ్మా. అంతా దైవకృప. సమయానికి ఆ దైవమే వచ్చి కాపాడాడు. స్వామి, ఆపదలో ఉన్న మమ్మల్ని కాపాడాడు. మీరు మా పాలిట దైవం. తమరు ఎవరు? ఎక్కడి నుంచి విజయం చేశారు? నేనెవరైతే ఏం లేండి, నా కర్తవ్యం నెరవేర్చగలిగాను. మా బంధువులు, పరివారం, వీరులు ఎవ్వరూ చేయలేకపోయిన పనిని మీరు సాధించి మహావీరులు అనిపించుకున్నారు. ఎన్ని జన్మలెత్తి సేవ చేసిన ఈ రుణం తీరదు. విధి నిర్వహణ కృతజ్ఞతను ఆశించదు మహారాజా. రాకుమారి, సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ హారం మీ మెడలోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దయచేసి తీయకండి మహారాజా. ఇక సెలవు.